హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. నేను పూలు అల్లుతున్నాను చూడండి. పూలు నాకు మార్కెట్ ఉంది ఈరోజు. చాలా పూలు పొద్దు నుంచి అల్లుతున్నానండి. నేను మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకొని ఇట్లా నేనే అల్లుతుంటాను అన్నమాట. నేనే అల్లుతాను. నేనే మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్తాను. నేనే మార్కెట్కి వెళ్తాను. ఎలా ఉంది నా పూలు అల్లడం? ఇట్లా కొన్ని అల్లుతాను, ఇలా కొన్ని అల్లుతాను. ఇది అయిపోయింది. ఇలా కొన్ని వెట్టిగా ఇట్లా అల్లుతాను. బాగున్నాయి కదా పూలు. ఇట్లా కొన్ని అల్లుతాను. తర్వాత ఇట్లా కనకాంబరం. బాగున్నాయి కనకాంబరాలు. నా చేత్తోనే అల్లుతానండి. అన్నీ నేను అల్లినవి తీసుకోను. నేనే అల్లుతాను. అన్నీ నేనే తెచ్చి, ఇంకా చామంతి, గులాబీ అన్నీ నేనే తీసుకొచ్చి మార్కెట్కి వెళ్తాను. అది ఏముందండి, కష్టం వచ్చిందని కంగారు పడకూడదు. ఎవరైనా ఒక మంచి మాట, నా మాట, కష్టం వచ్చిందని కంగారు పడకండి. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికే తెలుసు. కాబట్టి మనము నమ్మకం ఉంచాలి. మన పని మనం చేసుకోవాలంటే. నమ్మకం ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా పాటలు పెట్టలేదు. ఎందుకంటే పని ఉంది. ఒక 2 రోజులు ఈ 2 రోజులు పని చూసుకొని మళ్ళీ రేపు ఎల్లుండో పాటలు పెడతాను. ఇదేనండి నా ఫాల్స్ ఇవన్నీ కుట్టాను కదా, ఇంకా ఉన్నాయి. ఈరోజు పూలు ఉన్నాయి. ఇప్పుడే అన్నం తిన్నానండి. తిని దేవుడా అని పూలు అల్లుకుంటా కూర్చున్నాను. అయిపోయింది. ఇంకొక ½ గంట అయితే అయిపోతుంది. ఇంకా 4:30కి అంతా మార్కెట్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రాత్రి 9 వరకు ఉంటానండి. మార్కెట్లోనే ఉంటాను 9 వరకు. ఇవన్నీ సేల్ చేసుకొని అప్పుడు ఇంటికి వస్తాను. ఇంకా ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడే తిని ఇంకా ఈ అల్లుకుంటా అయిపోవచ్చింది. ఇంకా నేను పొద్దున్న 5:30కి లేస్తానండి. 5:30కి లేచి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తాను. అంతే. అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడంటే కదా.